పొయ్యి 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 నా రాజా పొయ్యమంటావా నువ్వే పోసుకుంటావా పొయ్యి పొయ్యి పొయ్యి. పనైందా రాజుగారు? ఒకటి పని అయింది, రెండు పని అవలా. ఛీ, ఏంటి ఈడు అక్కడే తింటం తాగటం పోయటం. అబ్బబ్బా. అషాయ్ ఆ, అమ్మో. ఏ జమ్లా నిన్నేనే రావా నువ్వు. దీనికి మూడింది ఇప్పుడు. ఆ, అమ్మో, వస్తున్నాడు పల్లవి. ఆగండి, పోసిన దానికి 5 అడుగుల దూరం ఉంది. అరే పాగల్, ఏంద్రా గొడవ అక్కడ? అరే వస్తావా అడుగుతున్నావయ్యా, వచ్చుదేమోనని. ఏ రాజుగారు, మీకు తెలుసు కదా నేను ఆడవాళ్ళ కష్టాన్ని వృధాగా పోనివ్వను. ఆడవాళ్ళను ఫ్రీగా పంపించడం నా పాలసీ కాదు. అంటే మేము ఆడాళ్ళకి పరికిరామా? మగాళ్ళకేనా? అయితే నువ్వు రా, ప్రేమించుకుందాం. యూస్లెస్ ఫెలో. ఏంటి ఆ పిచ్చోడు అలా తిరిగాడు? నాకెంత భయం. ఆయన తిట్టకే. తిట్టక మరి ఇంకేం చేయాలి? నువ్వు పిచ్చుడని తిట్టావి, ఆయనే ఈయన. ఏంటి ఈయన? చాలా సంవత్సరాల పాటు మనలాంటి కొన్ని వందల మందికి అన్నం పెట్టిన చెయ్యి అయింది. ఆయనకి లేని వ్యసనం అంటూ లేదు. కొద్ది కాలంలోనే ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయింది. అంతెందుకు, ఈ కోట్లాంటి ఇల్లు కూడా ఆయిందేనే. మన దాదరుబాయ్ రాజుగారిని ఆశాంతం నాకేశాడు. పాపం ఇప్పుడు ఆయన రోడ్డున పడి బతుకుతున్నాడు. వచ్చారా? ఆయన గురించి మీటింగ్ పెట్టారా? నిల్చొని చెప్పిన ముచ్చట్లు చాలు గాని పడుకుని చేయాల్సిన పనులు లోపల చాలా ఉన్నాయి. పదండి పదండి వీడొకడు. పదండి అమ్మా, పదండి. ఇలాగా డీవీ పెట్టుకుని ఆలోచిస్తున్నాడు మా అయ్యా. బుర్ర తక్కువ ఓడేమరా. భలే ఉన్నాడు రా మా అయ్యా. ఎట్టున్నారా? నెల రోజుల నుంచి నిద్రలేని అరవింద్ స్వామిలాగా ఉన్నాడు. కళ్ళు కలకలు వచ్చిన కాశ్మీర్ లేడు వాడావిడు. ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. ఇట ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. వీడు కాశ్మీర్ హీరోనా? వీడి కట్ అవుట్. చూసిన చాలు, నేను పెడతా ఇవ్వండి. అబ్బా బాగా షూట్ చేసావు. కెమెరామెన్ గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సీడీ అయిపోయిందిగా, నేను నేను తీసిస్తాను. అరుణ్ స్వామి గారు జడిపించరా. జరగండి జరగండి చెప్తాను. నువ్వు ఉండరా, నేను తీసిస్తాను కదా. నేను ఇస్తాను కదా ఈ అరవింద్ స్వామికి. తీసుకోండి అరవింద్ స్వామి గారు. ఓకే థ్యాంక్స్. తమరికి నమస్కారం. బయలుదేరు. ఇదిగో ఇదిగో కాశ్మీర్ హీరో గారు, ఈ మధ్య ఇండి ప్రో సైడ్ బాగా ఫేమస్ కదా. తిరిగా వీలైతే మా వీడియోలు అందులో వచ్చేటట్టు చూడండి. వీలైతే నేనా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? చెప్పు. వీలైతే కాదు, ఆ తప్పకుండా అదే సైట్ లో వచ్చేలా చేస్తా. సరేనా? ఓకే బాయ్. అలాగే అలాగే. దొరికా నా సన్ను. ఏట్రా డిమ్ముకున్నారు? ఒరిజినల్ టీవీ మన దగ్గర ఉంది, ఖాళీ టీవీ అరవింద్ స్వామికి రొట్టుకెళ్ళిపోయాడు. నువ్వు నువ్వురా విని చూసుకోరు కొంచెం. వెళ్ళి చూసేస్తాం. కేర్ఫుల్ రే. రగ్గో. హాయ్ నమస్తే. నమస్తే. బాయ్ ఉన్నాడా? ఉన్నాడు భయ. లోపలికి వెళ్తున్నాడంటే ఇదేనా? రే ఎవడ్రా నువ్వు? ఉషా అయితే నేను ఉషే. నువ్వేంటయ్యా? ఏంటి అమ్మాయిలు కావాలా? డ్రగ్సా? ఆట కోసం కాదా? మరో బాబు పో పో. ఇక్కడ అవసరపడ్డ వాళ్ళు ఆ కోరిక తీరకుండా ప్రశాంతంగా ఉండలేరు. నువ్వు మళ్ళీ వస్తావు, నాకు తెలుసు. వచ్చి అమ్మాయిలు అంటావు, డ్రగ్స్ అంటావు.
సీన్ ఎరే నువ్వు పని చేయకుండా ఎవడెట్లా పని చేస్తున్నాడని చూస్తున్నావా? బాయ్ టీవీ తెలుస్తున్నాను బాయ్. బస్ కర్ చల్ జాకే చాయ్లా చల్. అన్నయ్య పెట్టేశాను అన్నయ్య. అన్నయ్య ఒక్క నిమిషం. అన్నయ్య ఓకే. థ్యాంక్స్ అన్నయ్య. ఏ, దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి. నువ్వే అడక తింటుంటావు, నీ దగ్గరికి కూడా వస్తాడు దొంగతనానికి. అవును కదా, దొంగోళ్ళు కూడా దర్జాగా వచ్చే కొంపిది. ఆ కొంపలోకే నువ్వు దొంగతనంగా వచ్చావంటే దొంగడివి కాదు. అయితే దొంగ దొంగ అన్నప్పుడే పారిపోయేవాడివి. మరెందుకు వచ్చావు చెబుతావా, లేకపోతే లోపల తీసుకెళ్లి పెట్టించమంటావా? చెప్తా చెప్తా. నేను నా గర్ల్ ఫ్రెండ్ అసలు ఆ రోజు చెప్పు. ఇక్కడ చాలా యదో పనులు జరుగుతాయి, కానీ ఈ ఇండి ప్రో ఇక్కడ నుంచి నడుపుతున్నారో లేదో నాకు తెలియదు. అవును. ఆ విషయం తెలియాలనుకో, నువ్వే లాడ్జిలోకి కస్టమర్ లాగా వెళ్ళావంటే మొత్తం మ్యాటరు చిన్న చిన్నగా బయటకు వచ్చేస్తుంది. చిన్నగా అంటే కుదరదు, ఎల్లుండి కల్లా ఆన్లైన్లోకి వచ్చేస్తుంది ఆ వీడియో. అరే బాబు, ముందైతే నువ్వు లాడ్జిలోకి వెళ్ళాలి కదా. అవును. విషయం తెలియాలంటే నువ్వు లాడ్జిలోకి వెళ్ళు. లోపల చోటు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. ఉండు ఉండు ఉండు. నువ్వు వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళు. అమ్మాయి? మీ ఇద్దరు కలిసి జంటగా లాడ్జింగ్లోకి వెళ్ళండి. ఎవరికి డౌట్ రాదు. పో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. పో. థ్యాంక్ యూ. రావోయి కుమగుడా, మా వారు ఇంట లేరు. రావోయి కుమగుడా. అమ్మాయిలు కూడా దొరుకుతారట కదా, తెలుసా నీకు? వెళ్ళవా పోరే రాజు ఇదేరా. ఏ రాజు ఆడితే బాగుంటుంది? అక్కడ ఎవరు ఉన్నారు? రాజా రాజా దొరికేశాడు. వస్తురా రాజా, వస్తురా. బగర్ రాజా, బగర్ రాజా, బగర్ రాజా. రాజా రాజా రాజా, ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా? ఈ ఏబిసిడీ లేండి రాజా. ఏ అంటే అమ్మాయిల రాజా, బి అంటే బ్లూ ఫిల్మ్స్ రాజా, సి అంటే క్యాబరే రాజా, డి అంటే డ్రగ్స్ రాజా, ఈ అంటే పైన ఏబిసిడీలు 4 వద్దని రాజా. రాజా డి ఫర్ డ్రగ్స్ కౌడ్ రాజా. అదే ఈ లాడ్జ్లో దొరుకుతాయి కదా, దొరుకుతాయా రాజా? దొరుకుతాయా? అయితే వెళ్తా. దా దా తమ్ముడు, ఇక్కడ కూర్చో. ఓకే రాజా. రాజా చెప్పు రాజా. నువ్వు ఈకే సెటిల్ అయిపో రాజా. డ్రగ్స్ వద్దు రాజా, ఆరోగ్యం పాడైపోతుంది రాజా. ఐ లవ్ యూ రాజా. రాజా అడ్రస్ చెప్పి ఎంకరేజ్ చేస్తావు అనుకుంటే వద్దని చెప్పి డిస్కరేజ్ చేస్తావేంటి రాజా? పొగాకు సంబంధించిన ఉత్పత్తులు విచ్చలవిడిగా పర్మిట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రభుత్వమే ఆరోగ్యం అంటూ ముఖేష్ తో యాడ్ చేపించింది రాజా. రాజా ఇంతకీ నువ్వు గవర్నమెంట్ వా, పొగాకు ఉత్పత్తివా రాజా? ముఖేష్ రాజా. రాజా అకేషనల్లీ డ్రగ్స్ తీసుకోవడం తప్ప రాజా? అకేషన్ అని చెప్పి నెత్తిన ఒంటేలు పోసుకుంటావా రాజా? పన్నీరేగా చల్లుకుంటాము రాజా. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేయాలి రాజా? రాజా నా మాటిని రాజా, గుడ్గా బతుకు రాజా. నా మాటిని రాజా, ఆడికి వెళ్ళొద్దు రాజా. రాజా నేను మారిపోయా రాజా. నీకోసం మారిపోయా రాజా. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ 2 రాజా. ఐ లవ్ యూ 3 రాజా. ఐ లవ్ యూ 4 రాజా. 5 రాజా. 6 రాజా. 10 రాజా. 10 రాజా. రాజా లవ్ యూ రాజా. వెళ్తా రాజా. థ్యాంక్ యూ రాజా. రాజా ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే, బాయ్. లవ్ యూ రాజా. నువ్వు మెట్లయితే నేను డబుల్ మెట్లు, నేను ఎందుకంటే రాజా. అరే నీ దుంప దగ్గ సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ లజ్జులోకి వెళ్ళిపోతున్నావే. మీరు మారర్రా.